సంఖ్యాకాండం 1వ అధ్యాయము. వారు ఐగుప్తు దేశం నుండి బయలువెళ్లిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనెను. ఇశ్రాయేలుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారిని అందరినీ లెక్కించి సర్వ సమాజపు సంఖ్యను వ్రాయించుము. ఇశ్రాయేలీలలో సైన్యముగా వెళ్ళువారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. మరియు ప్రతి గోత్రంలో ఒకడు అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలెను. మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏమనగా, రూబేను గోత్రంలో సేదేయూరు కుమారుడైన ఎలీసూరు, సిమ్యోను గోత్రంలో సూరిసద్దాయి కుమారుడైన సెలూమియేలు, యూదా గోత్రంలో అమ్మినాదబు కుమారుడైన నయస్సోను, ఇస్సాకారు గోత్రంలో సూయారు కుమారుడైన నెతనూయేలు, జబూలూను గోత్రంలో హేలోను కుమారుడైన ఏలియాబు, యోసేపు సంతానమందు అనగా ఎఫ్రాయిము గోత్రంలో అమీహూదు కుమారుడైన ఎలీషామాయు, మనష్షే గోత్రంలో పెదనూరు కుమారుడైన గమాలియేలు, బెన్యామీను గోత్రంలో గిద్యోని కుమారుడైన అబీదాను, దాను గోత్రికుల్లో అమిషదాయి కుమారుడైన అహియెజరు, ఆషేరు గోత్రంలో ఒక్రాను కుమారుడైన పగీయేలు, గాదు గోత్రంలో ఏనాను కుమారుడైన అహీరా అనునవి. వీరు సమాజంలో పేరు పొందినవారు. వీరు తమ తమ పితరుల కుటుంబంలో గోత్రములలో ప్రధానులు. ఇశ్రాయేలుల కుటుంబములకు పెద్దలను పేర్లు చేత వివరింపబడిన ఆ మనుషులను మోషే అహరోనులు పిలిపించుకొని 2వ నెల 1వ తేదీని సర్వ సమాజంగా కూర్చుకొనెను. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలవారు తమ తమ వంశములను బట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యంలో మోషే వారిని లెక్కించెను. ఇశ్రాయేలీలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి తమ తమ వంశావళిలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా రూబేను గోత్రంలో లెక్కింపబడిన వారు 46,500 మంది అయిరి. సిమ్యోను పుత్రులు వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా సిమ్యోను గోత్రంలో లెక్కింపబడిన వారు 59,300 మంది అయిరి. గాదు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా గాదు గోత్రంలో లెక్కింపబడిన వారు 45,650 మంది అయిరి. యూదా పుత్రులు వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా యూదా గోత్రంలో లెక్కింపబడిన వారు 74,600 మంది అయిరి. ఇశ్శాఖారు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా ఇస్సాకారు గోత్రంలో లెక్కింపబడిన వారు 54,400 మంది అయిరి. జబూలూను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా జబూలూను గోత్రంలో లెక్కింపబడిన వారు 57,400 మంది అయిరి. యోసేఫు పుత్రుల వంశావళి అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా యోసేఫు గోత్రంలో లెక్కింపబడిన వారు 40,500 మంది అయిరి. మనష్షే పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా మనష్షే గోత్రంలో లెక్కింపబడిన వారు 32,200 మంది అయిరి. బెన్యామీను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా బెన్యామీను గోత్రంలో లెక్కింపబడిన వారు 35,400 మంది అయిరి. దాను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా దాను గోత్రంలో లెక్కింపబడిన వారు
62,700 మంది అయిరి. ఆషేరు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా, ఆషేరు గోత్రంలో లెక్కింపబడిన వారు 41,500 మంది అయిరి. నఫ్తాలి పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా, నఫ్తాలి గోత్రంలో లెక్కింపబడిన వారు 53,400 మంది అయిరి. వీరు లెక్కింపబడిన వారు అనగా మోషేయు అహరోను తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులను లెక్కించిన వారు. అట్లు ఇశ్రాయేలీల్లో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా బయలువెళ్లిన ఇశ్రాయేలీలందరూ లెక్కింపబడి 6,03,550 మంది అయిరి. అయితే లేవీలు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. తెలియనగా యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చి ఉండెను, నీవు లేవి గోత్రమును లెక్కింపకూడదు, ఇశ్రాయేల్లో మొత్తమునకును వారు మొత్తమును చేర్చకూడదు. నీవు సాక్ష్యపు గుడారం మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీలను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారే ఉందురు. మందిరము సాగబోనప్పుడు లేవీలే దాన్ని విప్పవలెను. మందిరము దిగునప్పుడు లేవీలే దాన్ని వేయవలెను. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణ శిక్ష నొందును. ఇశ్రాయేలీలు తమ తమ సేనలు చొప్పున ప్రతి వాడును తమ తమ పాళెంలో తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను. ఇశ్రాయేలీల సమాజం మీద కోపం రాకుండానట్లు లేవీల సాక్ష్యపు గుడారం చుట్టూ దిగవలెను. వారు సాక్ష్యపు గుడారంను కాపాడవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వాటన్నిటినీ తప్పకుండా ఇశ్రాయేలీలు చేసిరి. సంఖ్యాకాండం 2వ అధ్యాయం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలందరూ తమ తమ పితరుల కుటుంబముల డెక్కములను పట్టుకుని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను. వారు ప్రత్యక్షపు గుడారమునకెదురుగా దాని చుట్టూ దిగవలెను. సూర్యోదయ దిక్కున యూదా పాలెము ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా వారిలో అతని లెక్కింపబడిన పురుషులు 74,600 మంది. అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారుడైన నెతానియేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 54,400 మంది. అతని సమీపమున జెబూలూను గోత్రికులు ఉండవలెను. హేలోను కుమారుడైన ఏలియాబు జెబూలీనులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 57,400 మంది. యూదా పాలెంలో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 1,86,400 మంది. వారు ముందర సాగి నడవలెను. రుబెను పాలెము ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. సేదేయూరు కుమారుడైన ఎలిసూరు రూబేను కుమారుడుకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 46,500 మంది. అతని సమీపమున సిమియోను గోత్రికులు దిగవలెను. సూరి సద్దాయి కుమారుడైన సెలూమియేలు సిమియోను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతన్ని వారిలో లెక్కింపబడిన వారు 59,300 మంది. అతని సమీపమున గాదు గోత్రము ఉండవలెను. రఘుయేలు కుమారుడైన ఏలియాసాపు గాదు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 45,650 మంది. రుబేను పాళెంలో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 151,450 మంది. వారు 2వ తెగలో సాగి నడవలెను. ప్రత్యక్షపు గుడారము లేవీల పాళెముల నడుమున సాగి నడవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతి వాడును తన తన వరుసల్లో సాగి నడవలెను. ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాళెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను. అమీహూదు కుమారుడైన ఎలీసామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 40,500 మంది. అతని సమీపమున మనష్షే గోత్రం ఉండవలెను. పేదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షే కుమారులలో ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 32,200 మంది.
అతని సమీపమున బెన్యామీను గోత్రం ఉండవలెను. గిద్యోని కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 35,400 మంది. ఎఫ్రాయిము పాలెంలో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 180,100 మంది. వారు 3వ గుంపులో సాగి నడవలెను. దాను పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషదాయి కుమారుడైన అహియెజరు దాను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 62,700 మంది. అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఓక్రాను కుమారుడైన పగియేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 41,500 మంది. అతని సమీపమున నఫ్తాలి గోత్రికులు ఉండవలెను. ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలి కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 53,400 మంది. దానుపాలెంలో లెక్కింపబడిన వారందరూ 157,600 మంది. వారు తమ ధ్వజముల ప్రకారం కడపటి గుంపులో నడవలెను. వీరు ఇజ్రాయేలీలలో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడిన వారు. తమ తమ సేనలు చొప్పున తమ తమ పాలెంలో లెక్కింపబడిన వారందరూ 6,03,550 మంది. అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీలు ఇజ్రాయేలీలలో తమను లెక్కించుకొనలేదు. అట్లు ఇజ్రాయేలీలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తమ తమ ధ్వజములను బట్టి దిగుచూ సాగుచూ ఉండిరి. సంఖ్యాకాండం 3వ అధ్యాయము. యెహోవా సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడిన నాటి అహరోను మోషేల వంశావళులు ఇవే. అహరోను కుమారులు పేర్లు ఏమనగా తొలుత పుట్టిన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు అనునవే. ఇవి అభిషేకం నొంది యాజకులైన అహరోను కుమారుల పేర్లు. వారు యాజకులు అగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను. నాదాబు, అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాయ అగ్ని అర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలగలేదు గనుక ఎలియాజరు, ఈతామారును తన తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవి గోత్రికులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలవబెట్టుము. వారు ప్రత్యక్షపు గుడారము నెదుట మందిరపు సేవ చేయవలెను. తాము కాపాడవలసిన దాన్ని సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలెను. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారం యొక్క ఉపకరణములన్నిటినీ ఇజ్రాయేలీలు కాపాడవలసిన వాటన్నిటిని వారే కాపాడవలెను. కాగా నీవు లేవీలను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలెను. వారు ఇజ్రాయేలీలో నుండి అతని వశము చేయబడిన వారు. నీవు అహరోను అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజక ధర్మం అనుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణ శిక్ష నొందును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను ఇజ్రాయేలీలతో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇజ్రాయేలీలలో నుండి లేవీలను నా వశము చేసుకుని ఉన్నాను. ప్రతి తొలి చూలియు నాది గనుక లేవీలు నావారే యుందురు. ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుష్యుల తొలిచూలునేమి పశువుల తొలిచూలునేమి ఇజ్రాయేలీలో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. వారు నావారే యుందురు, నేను యెహోవాను. మరియు సీనాయి అరణ్యమందు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, లేవీలు పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపుము. 1 నెల మొదలుకొని పైప్రాయం గల మగవారందరినీ లెక్కింపవలెను. కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను. లేవీల కుమారుల పేర్లు గోషోను, కాహాతు, మోరారి అనునవి. గోషేను కుమారులు వంశకర్తల పేర్లు లిబ్ని, షిమి అనునవి. కాహాతు కుమారులు వంశకర్తల పేర్లు అమ్రాము, ఇస్కారు, హెబ్రోను, ఉజ్జియేలు అన్నవి. మోరారి కుమారుల వంశకర్తల పేర్లు మహాలి, మోషి. వారి వారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీల వంశములు. లిబ్నీయులు, షిమీలు, గోర్షోను వంశస్థులు. గోర్షేనీల వంశపు వారు వీరే. వారిలో లెక్కింపబడిన వారు అనగా 1 నెల మొదలుకొని పై ప్రాయం గల మగవారు అందరిలో లెక్కింపబడిన వారు 7,500 మంది. గోర్షేనీల వంశంల మందిరము వెనుకకు అనగా పడమటి దిక్కున దిగవలెను. గోర్షేనీయుల పితరుల కుటుంబములలో
లాయేలు కుమారుడైన ఏలియాసాపు ప్రధానుడు. ప్రత్యక్షపు గుడారంలో గోర్షోను కుమారులు కాపాడవలసినవేమనగా మందిరపు గుడారంను దాని పైకప్పు ప్రత్యక్షపు గుడార ద్వారంన తెరియు ప్రాకార యవనికలు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఉన్న ప్రాకార ద్వారము తెరయు దాని సమస్త సేవ కొరకైన తాళ్లు. కాహాతు వంశమేదనగా అమ్రామీలు వంశములు, ఇస్కారీలు వంశము, హెబ్రోనీలు వంశము, ఉజ్జియేలీల వంశము. ఇవి కాహాతీయుల వంశములు. ఒక నెల మొదలుకొని పైప్రాయం గల మగవారందరూ లెక్క చూడగా 8600 మంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసి వారైరి. కాహాతు కుమారులు వంశములు మందిరం యొక్క పక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు కాహాతీయుల వంశములు పితరుల కుటుంబములను. ప్రధానుడును ఉజ్జియేలు కుమారుడైన ఎలీసాపాను. వారు మందస బల్ల, దీపవృక్షము, వేదికయు తాము సేవ చేయు పరిశుద్ధ స్థలంలోను ఉపకరణములు అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరపవలసిన వారు. యాజకుడైన అహరోను కుమారుడు ఎలియాజరు లేవీల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధ స్థలమును కాపాడు వారి మీద విచారణకర్త. మోరారి వంశమేదనగా మహాలీయుల వంశము, మూసీయుల వంశము. ఇవి మోరారి వంశములు. వారిలో లెక్కింపబడిన వారెందరనగా ఒక నెల మొదలుకొని పైప్రాయం గల మగవారందరూ 6200 మంది. మోరారీలు పితరుల కుటుంబములలో అబిహాయిలు కుమారుడైన సూరియేలు ప్రధానుడు. వారు మందిరం నొద్ద ఉత్తర దిక్కున దిగవలసిన వారు. మోరారి కుమారులు మందిరం యొక్క పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని ఉపకరణములన్నిటినీ, దాని సేవ కొరకైన వాటన్నిటినీ, దాని చుట్టూ ఉన్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి తాళ్లను కాపాడవలసిన వారు. మందిరం ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారం ఎదుటి పూర్వ దిశ యందు దిగవలసిన వారు మోషే అహరోను కుమారులు. ఇజ్రాయేలీలు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించిన ఎడల అతడు మరణశిక్ష నొందును. మోషే అహరోనులు యెహోవా మాటను బట్టి తమ తమ వంశంలో చొప్పున లెక్కించిన లేవీలలో లెక్కింపబడిన వారందరూ అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయం గల మగవారందరూ 22,000 మంది. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలులో ఒక నెల మొదలుకొని పైప్రాయం గల తొలిచూలియన ప్రతి మగవాన్ని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము. నేను యెహోవాను. నీవు ఇజ్రాయేలులో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీలను ఇజ్రాయేలీల పశువులలో తొలిచూలి అయిన ప్రతి దానికి మారుగా లేవీల పశువులను నా నిమిత్తము తీసుకుని వలెను. కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇజ్రాయేలుతో తొలుత పుట్టిన వారందరినీ లెక్కించెను. వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయం గల తొలిచూలు మగవారందరూ సంఖ్య 22,273. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో తొలిచూలి అయిన ప్రతి వానికి మారుగా లేవీలను వారి పశువులను ప్రతిగా లేవీల పశువులను తీసుకును. లేవీలు నా వారై ఉందురు. నేనే యెహోవాను. ఇశ్రాయేలులకు తొలుత పుట్టిన వారిలో లేవీల కంటే 273 ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలొక 5 తులములు వెండిని తీసుకునవలను. పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకునవలెను. తులము 20 చిన్నములు. వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇవ్వబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇవ్వవలెను. కాబట్టి మోషే లేవీల వలన విడిపింపబడిన వారి కంటే ఆ ఎక్కువైన వారి యొక్క విమోచన ధనమును తీసుకొనెను. పరిశుద్ధమైన తులము చొప్పున 1365 తులములు ధనమును ఇశ్రాయేలుల జ్యేష్ఠ కుమారుల యొద్దకు తీసుకొనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాట చొప్పున అహరోనుకును అతని కుమారులకును విడిపింపబడిన వారి విమోచన ధనము మోషే ఇచ్చెను. సంఖ్యాకాండం 4వ అధ్యాయము. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవీలలో కహాతీయులను వారి వారి వంశంల చొప్పున వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి ప్రత్యక్షపు గుడారంలో పనిచేటుకు సేనగా చేరగల వారందరినీ సంఖ్యను వ్రాయించుము. అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారము నందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దాని మీద సముద్ర వత్సల చర్మమయమైన కప్పును వేసి దాని మీద అంతయు నీల వర్ణము గల బట్టను పరిచి దాని మూత కర్రలను దూర్చవలెను. సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరిచి దాని మీద గిన్నెలను, ధూపార్తులను, పాత్రలను, తర్పణ పాత్రలను ఉంచవలెను. నిత్యముగా ఉండవలసిన రొట్టెలను దాని మీద
ఉండవలెను. అప్పుడు వారు వాటి మీద ఎర్ర బట్ట పరిచి దాని మీద సముద్ర వత్సల చర్మపు కప్పు వేసి దాని మోతకర్రలను దూర్చవలెను. మరియు వారు నీలి బట్టను తీసుకుని దీపవృక్షంను, దాని ప్రతి దీపములను, దాని కత్తెరను, దాని కత్తెర చిప్పలను, దాని సేవలో వారు ఉపయోగింపరచు సమస్త తైల పాత్రలను కప్పి దానిని దాని ఉపకరణములన్నిటినీ సముద్ర వత్సల చర్మమయమైన కప్పులో పెట్టి దండి మీద ఉంచవలెను. మరియు బంగారుమయమైన బలిపీఠం మీద నీలి బట్టను పరిచి సముద్ర వత్సల చర్మముతో దానిని కప్పి దాని మోతకర్రలను దూర్చవలెను. మరియు తాము పరిశుద్ధ స్థలములో సేవ చేయు ఆ ఉపకరణములన్నిటినీ వారు తీసుకొని నీలి బట్టతో ఉంచి సముద్ర వత్సల చర్మంతో కప్పి వాటిని దండె మీద పెట్టవలెను. వారు బలిపీఠపు బూడిద ఎత్తి దాని మీద ధూమ్ర వర్ణము గల బట్టను పరిచి దాని మీద తమ సేవోపకరణములన్నిటినీ అనగా ధూపార్తిని, ముండ్లను, గరిటెలను, గిన్నెలైన బలిపీఠపు ఉపకరణములన్నిటినీ దాని మీద పెట్టి సముద్ర వత్సల చర్మమయమైన కప్పును దాని మీద పరిచి దాని మోత కర్రలను తగిలింపవలెను. దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీలు దాన్ని మొయ్య రావలెను. అయితే వారు చావక ఉండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారంలో కహాతీయుల భారము. యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు పై విచారణంలోనికి వచ్చినవి ఏవనగా దీప తైలము, పరిమళ ధూప ద్రవ్యములు, నిత్య నైవేద్యము, అభిషేక తైలము, మందిరం అంతటి పై విచారణ, పరిశుద్ధ స్థలములోనేమి దాని ఉపకరణంలోనేమి దానిలో ఉన్న అంతటి పైన విచారణలోనికి అతని భారము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, మీరు కహాతీల గోత్ర కుటుంబములను లేవీల్లో నుండి ప్రత్యేకింపకుడి. వారు అతి పరిశుద్ధమైన దానిని సమీపించినప్పుడు వారు చావక బ్రతికి ఉండునట్లు మీరు వారిని గూర్చి చేయవలసిందేమనగా అహరోను అతని కుమారులను లోపలికి వచ్చి ప్రతి వానికి వాని వాని పనియు వాని వాని బరువును నియమింపవలెను. వారు చావక ఉండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, గోషేనీలను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను వారి వారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్లు వరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు సేవలో పనిచేయు వారందరినీ లెక్కింపవలెను. పనిచేయుటయు మోతలు మోయుటయు గోషేనుల సేవ. వారు మందిరము యొక్క తెరలను, ప్రత్యక్షపు గుడారము దాని కప్పును దాని పైకప్పును, సముద్ర వత్సల చర్మమయమైన పైకప్పును, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారపు తెరను, ప్రాకార తెరలను, మందిరం చుట్టూను బలిపీఠం చుట్టూను ఉండు ప్రాకారమును, గవిని ద్వారపు తెరలను, వాటి తాళ్లను, వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నిటినీ వాటి కొరకు చేయబడిన యావత్తును మోయచు పని చేజు రావలను. గేర్షేనీయుల పని అంతయు అనగా తాము మొయ్యు వాటన్నిటిని చెయ్యు పని అంతటిని అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు నోటి మాట చొప్పున జరగవలెను. వారు జరుపు వాటినన్నిటినీ జాగ్రత్తగా చూసుకొనవలనని వారికి ఆజ్ఞాపింపవలెను. ప్రత్యక్షపు గుడారంలో గేర్షోనీయుల యొక్క పని ఇది. వారు పని చేయుచు యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద నుండవలెను. నోరారీలను వారి వారి వంశంలో చొప్పునను వారి వారి పితరుల కుటుంబంలో చొప్పునను లెక్కింపవలెను. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారంలో పనిచేయటకు సేనుగా చేరు వారందరినీ లెక్కింపవలెను. ప్రత్యక్షపు గుడారంలో వారు చేయు పని అంతటి విషయంలో వారు మందిరపు పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి తాళ్లను, వాటి ఉపకరణములన్నిటినీ, వాటి సంబంధమైన పని అంతటిని కావలసిన వాటన్నిటిని వారు మోసి కాపాడవలసిన బరువులను పేర్లు వరుసన లెక్కింపవలెను. మోరారీయుల వంశపులు ప్రత్యక్షపు గుడారంలో యాజకుడు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద చేయవలసిన సేవ ఇది. అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పెను. అప్పుడు మోషే అహరోనులు సమాజ ప్రధానులను కాహాతీలను అనగా వారి వారి వంశంలో చొప్పునను వారి వారి పితరుల కుటుంబంలో చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు సేనగా చేరు వారందరినీ లెక్కించిరి. వారి వారి వంశంలో చొప్పున వారిలో లెక్కింపబడిన వారు 2750 మంది. ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయ తగిన వారని కాహాతీల వంశములలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా మోషే
చేత పలికించిన మాట చొప్పున మోషే అహరోనులు వారిని లెక్కించిరి. గెర్షోనీలలో వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు అనగా 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్లు వరకు ప్రాయం కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకై సేనగా చేరు వారందరూ తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను వారిలో లెక్కింపబడిన వారు 2630 మంది. ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయ తగిన వారిని గెర్షోనీలలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా నోటి మాటను బట్టి మోషే అహరోనులను వారిని లెక్కించిరి. మోరారీల వంశములలో తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబంలో చొప్పునను లెక్కింపబడిన వారు అనగా 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్లు వరకు ప్రాయం కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు సేనగా చేరువారు అనగా తమ తమ వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు 3200 మంది. మోరారీయుల వంశములలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి. మోషే అహరోనులు ఇశ్రాయేళ్ల ప్రధానులను లెక్కించిన లేవీలలో 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్లు వరకు ప్రాయం కలిగి తమ తమ వంశంల చొప్పునను తమ తమ కుటుంబంలో చొప్పునను లెక్కింపబడిన వారు అనగా ప్రత్యక్షపు గుడారంలో సేవయు మోతయు జరిగించు నిమిత్తము చేరు వారందరూ అనగా వారిలో లెక్కింపబడిన వారు 50,550 మంది. యెహోవా నోటి మాట చొప్పున మోషే చేత వారు లెక్కింపబడిరి. ప్రతి వారును తన తన సేవను బట్టి తమ తమ మోతను బట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతని వలన లెక్కింపబడిరి. సంఖ్యాకాండం 5వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ప్రతి కుష్ఠరోగిని స్రావం గల ప్రతి వానిని శవం ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వానిని పాలెంలో నుండి వెళ్లివేయవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్రపరచకుండునట్లు మగవాన్నే గాని ఆడదాన్నే గాని అందరినీ పంపివేయవలెను. వారిని ఆ పాళెం వెలుపలికి వెళ్ళగొట్టవలెను. ఇశ్రాయేలీయులు అలాగు చేసిరి. పాళెం వెలుపలికి అట్టి వారిని వెళ్ళగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవా మీద తిరగబడి మనుషులు చేయు పాపములలో దేన్నైనా చేసి అపరాధులు అగునప్పుడు వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను. మరియు వారు తమ అపరాధముల వలన నష్టమును సరిగ్గా నేర్చుకొని దానిలో 5వ వంతు దానితో కలిపి ఎవనికి విరోధంగా అపరాధం చేసిరో వానికి ఇచ్చుకొనవలెను. ఆ అపరాధం నష్టమును తీసుకొనుటకు ఆ మనుషునికి రక్త సంబంధి లేని ఎడల యెహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేటకే అర్పించిన ప్రాయశ్చిత్తమైన పొట్టేలును యాజకునివి అగును. ఇశ్రాయేలీయులు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠితమైన వాటన్నిటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజకునివి అగును. ఎవడైనా ప్రతిష్ఠించినవి అతనివి అగును. ఎవడైనా యాజకునికి ఏమైనా ఇచ్చిన ఎడల అది అతనిది అగును అని చెప్పెను. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఒకని భార్య త్రోవ తప్పి వానికి ద్రోహం చేసిన ఎడల అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనం చేసిన ఎడల ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కనులకు మరుగయుండి ఆమె అపవిత్రపరచబడిన దనుటకు సాక్ష్యం లేకపోయినను ఆమె పట్టబడకపోయినను వాని మనసులో రోషం పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడల లేక వాని మనసులో రోషం పుట్టి అపవిత్రపరచబడని తన భార్య మీద కోపపడిన ఎడల ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకుని వచ్చి ఆమె విషయము తూమెడు యావల పిండిలో 10వ వంతును తేవలను. వాడు దాని మీద తైలం పోయకూడదు, దాని మీద సామ్రాణి వేయకూడదు. ఏలైనగా అది రోష విషయమైన నైవేద్యం అనగా దోషంను జ్ఞాపకము చేసుకుంటకై జ్ఞాపకార్థమైన నైవేద్యం. అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసుకుని వచ్చి యెహోవా సన్నిధిని ఆమెను నిలవబెట్టవలెను. తర్వాత యాజకుడు మట్టి కుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకొని వలెను. మరియు యాజకుడు మందిరంలో నేలనున్న ధూళి కొంచెం తీసుకొని ఆ నీళ్లలో వేయవలెను. తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టి ఆ స్త్రీ తల ముసుకును తీసి రోష విషయమైన నైవేద్యమును అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతుల్లో ఉంచవలెను. శాపం పొందించు చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను. అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణం చేయించి ఆమెతో చెప్పవలసినదేమనగా, ఏ పురుషుడును నీతో శయనింపని ఎడలను నీవు నీ భర్తకు ఆధీనురాలు అయినప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడలను శాపం కలుగచేయు ఈ చేదు నీళ్ల నుండి నిర్దోషివి కమ్ము. నీవు నీ భర్తకు ఆధీనురాలు అయినప్పుడు నీవు త్రోవ తప్పి
అపవిత్రపరచబడిన ఎడల, అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమి చేసిన ఎడల, యెహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యెహోవా నీ జనుల మధ్యను నిన్ను శపథమునకును ప్రమాణమునకును ఆస్పదంగా చేయునుగాక. శాపము కలగచేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లు చేయుటకు నీ కడుపులోనికి పోనని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథ ప్రమాణము చేయించిన తర్వాత ఆ స్త్రీ ఆమెన్ అని చెప్పవలెను. తర్వాత యాజకుడు పత్రము మీద ఆ శపథములను వ్రాసి ఆ నీళ్లతో వాటిని తుడిచి శాపం కలుగచేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి తాగింపవలెను. శాపం కలుగజేయ ఆ నీళ్లు ఆమెలోనికి చేదు పుట్టించును. మరియు యాజకుడు ఆ స్త్రీ చేతి నుండి దోష విషయమై ఆ నైవేద్యంను తీసుకుని యెహోవా సన్నిధిని ఆ నైవేద్యంను అల్లాడించి బలిపీఠం నొద్దకు దాన్ని తేవలెను. తర్వాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైందిగా ఆ నైవేద్యం నుండి పిడికెడు తీసి బలిపీఠం మీద దాన్ని దహించి ఆ నీళ్లు ఆ స్త్రీకి తాగింపవలెను. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తర్వాత జరుగునమనగా, ఆమె అపవిత్రపరచబడి తన భర్తకు ద్రోహం చేసిన ఎడల శాపం కలగజేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తర్వాత ఆమె కడుపు ఉబ్బును, ఆమె నడుము పడిపోను. ఆ స్త్రీ తన జనుల మధ్య శాపమునకు ఆస్పదంగా ఉండును. ఆ స్త్రీ అపవిత్రపరచబడక పవిత్రురాలై ఉండిన ఎడల ఆమె నిర్దోషి అయి గర్భవతి అవునని చెప్పుము. రోషం విషయమై విధి ఇదే. ఏ స్త్రీ అయినను తన భర్త ఆధీనంలో ఉన్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపరచబడిన ఎడలనేమి, లేక వానికి రోషం పుట్టి తన భార్య మీద కోప్పడిన ఎడలనేమి, వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టినప్పుడు యాజకుడు ఆమె ఎడల సమస్త విధి చొప్పున చేయవలెను. అప్పుడు ఆ పురుషుడు నిర్దోషి అగును. ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలెను. సంఖ్యాకాండం 6వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలుతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరు అగుటకు ప్రత్యేకంగా ఉండుటకు ఎవరైనా మ్రొక్కుకొని తను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షరస మద్యములను మానవలను. ద్రాక్షరసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షరసమనను త్రాగవలదు. పచ్చవి గాని ఎండినవి గాని ద్రాక్ష పండ్లు తినవలదు. అతడు ప్రత్యేకంగా ఉండు దినములన్నీ పచ్చికాయలే గాని పైతోలే గాని ద్రాక్షవల్లిని పుట్టినదేదియూ తినకూడదు. అతడు నాజీర్ అగుటకు మ్రొక్కుకున్న దినములలో మంగళకత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తను తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదగనీయవలెను. అతడు యెహోవాకు ప్రత్యేకంగా ఉండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద ఉండును గనుక అతని తండ్రి గాని తల్లి గాని సహోదరుడు గాని సహోదరి గాని చనిపోయినను వారిని బట్టి అతడు తను తాను అపవిత్రపరచుకొనవలదు. అతడు ప్రత్యేకంగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. ఒకడు అతని యొద్ద హఠాత్తుగా చనిపోవడం వలన ప్రత్యేకంగా ఉండు అని తల అపవిత్రపరచబడిన ఎడల అతడు పవిత్ర పరచబడు దినమున అనగా 7వ దినమున తన తల గొరిగించుకొనవలెను. 8వ దినమున అతడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావుర పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్దనున్న యాజకుని యొద్దకు తేవలెను. అప్పుడు యాజకుడు దానితో ఒకదానితో పాప పరిహారార్థ బలిని రెండవ దానితో దహన బలిని అర్పించి వాడి శవం ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధ పరచవలెను. మరియు తాను ప్రత్యేకంగా ఉండు దినములను మరలా యెహోవాకు తాను ప్రత్యేకించుకుని అపరాధ పరిహారార్థ బలిగా 7 గొర్రె పిల్లను తీసుకుని రావలెను. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్ర పరచబడెను గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి. నాజీరు ప్రత్యేకంగా ఉండు దినములు నిండిన తర్వాత వానిని గురించి విధి ఏమనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్దకు వానిని తీసుకుని రావలను. అప్పుడతడు దహన బలిగాను నిర్దోషమైన 7 మగ గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగాను నిర్దోషమైన 7 ఆడు గొర్రె పిల్లను, సమాధాన బలిగాను నిర్దోషమైన 1 పొట్టేలును, గంపెడు పొంగని పిండి అనగా గోధుమ పిండి వంటలను, నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను, నూనె పూసిన పొంగని పూరీలను, వాటి నైవేద్యములను పానార్పణములను అర్పణములుగా దేవుని యొద్దకు తేవలెను. అప్పుడు యాజకుడు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తం పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పింపవలెను. యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలును యెహోవాకు సమాధాన బలిగా అర్పింపవలెను. వాని నైవేద్యమును వాని పానీయ అర్పణమును అర్పింపవలెను. అప్పుడా నాజీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్ద తన వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు గొరిగించుకొని ఆ వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు తీసుకొని సమాధాన బలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను. మరియు యాజకుడు ఆ పొట్టేలు యొక్క వండిన
జబ్బను, ఆ గంపలో నుండి పొంగని ఒక భక్ష్యమును, పొంగని ఒక పూరిని తీసుకుని నాజీరు తన వ్రత సంబంధమైన వెంట్రుకలను గొరిగించుకొనిన పిమ్మట అతని చేతుల మీద వాటిని నుంచవలెను. తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణగా వాటిని అల్లాడింపవలెను. అల్లాడింపబడు బోరతోను ప్రతిష్ఠితమైన జబ్బతోను అది యాజకునికి ప్రతిష్ఠితమగును. తర్వాత ఆ నాజీరు ద్రాక్షరసం త్రాగవచ్చును. మ్రొక్కుకొన్న నాజీరు తన కలిమి కొలది ఇచ్చు దానిని గూర్చిన విధియు, అతడు నాజీరై ఉన్నందున యెహోవాకు అర్పింపవలసిన దాన్ని గూర్చిన విధియు ఇదే. తాను మ్రొక్కుకొన్న మ్రొక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన విధిని బట్టి ఇదంతయు చేయవలనని చెప్పుము. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగున అనుము, మీరు ఇశ్రాయేలును ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానమును కలగ చేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. సంఖ్యాకాండం 7వ అధ్యాయము. మోషే మందిరమును నిలవబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటినీ బలిపీఠమును దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబంలో ప్రధానులను, గోత్ర ముఖ్యులను, లెక్కింపబడిన వారి మీద అధిపతులు అయిన ఇశ్రాయేలీయులలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి. వారు ఇద్దరికి ఒక్కొక్క బండి చొప్పునను ప్రతి వానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను 6 గూడు బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకుని వచ్చిరి. వారు మందిరం ఎదుటికి వాటిని తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకునుము, అవి ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకై ఉండును. నీవు వాటిని లేవీల్లో ప్రతి వానికి వాని సేవ చొప్పున ఇవ్వవలెను. మోషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకుని లేవీలకు ఇచ్చెను. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి సేర చొప్పున గెర్షోనీయులకు ఇచ్చెను. అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడకు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయు మోరారీలకు వారి సేవ చొప్పున ఇచ్చెను. కహాతీయులకు ఇవ్వలేదు, ఏలనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది. తమ భుజముల మీద మోయుటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు. బలిపీఠము అభిషేకింపబడిన నాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్ఠిత అర్పణములను తెచ్చిరి. ప్రధానులు బలిపీఠం ఎదుటికి తమ తమ అర్పణములను తెచ్చిరి. బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తమ తమ అర్పణములను అర్పింపవలెనని యెహోవా మోషేకు సెలవిచ్చెను. మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మినాదబు కుమారుడును యూదా గోత్రికుడు అయిన నయస్సోను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులములు ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యంగా ఆ రెండిటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యములతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాది 5 గొర్రెపిల్లలను తన అర్పణగా తెచ్చెను. ఇది అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము. 2వ దినమున అర్పణములు తెచ్చినవాడు సూయారు కుమారుడైన ప్రధానుడునైన నెతనయేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా ఆ రెండిటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యంతో నిండి 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలి ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లను ఒక అర్పణగా తెచ్చెను. ఇది సూయారు కుమారుడైన నెతనయేలు అర్పణము. 3వ దినమున అర్పణము తెచ్చినవాడు ఏలోను కుమారుడును జెబూలూను కుమారులకు ప్రధానుడును అయిన ఏలియాబు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణము చొప్పున 130 తులములు ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులములు ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా ఆ రెండిటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యములతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2
కోడెలను 5 పొట్టేళ్లను 5 మేకపోతులను ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణగా తెచ్చెను. ఇది ఏలోను కుమారుడైన ఏలియాబు అర్పణము. 4వ దినమున అర్పణమును తెచ్చినవాడు సేదేయూరు కుమారుడైన రుబేలీలకు ప్రధానుడు అయిన ఏలీసూరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులములు ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులములు ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా ఆ రెండిటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యంతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లను తన అర్పణగా తెచ్చును. ఇది సేదేయూరు కుమారుడైన ఎలీసూరు అర్పణము. 5వ దినమున అర్పణము తెచ్చినవాడు సూరి సాదాయి కుమారుడైన సిమోనీలకు ప్రధానుడును అయిన సెలుమియేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులములు ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా ఆ రెండిటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యంతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణంగా తెచ్చెను. ఇది సూరి సాదాయి కుమారుడైన సెలుమియేలు అర్పణము. 6వ దినమున అర్పణము తెచ్చినవాడు దెయూవేలు కుమారుడును గాదీలకు ప్రధానుడు అయిన ఏలియాసాపు. అతడు పరిశుద్ధమైన తులుము పరిమాణమును బట్టి 130 తులములు ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులములు ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా ఆ రెండిటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యములతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణంగా తెచ్చును. ఇది దెయూవేలు కుమారుడు అయిన ఎలియాసాపు అర్పణము. 7వ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీహూదు కుమారుడును ఎఫ్రామీలకు ప్రధానుడును అయిన ఎలీషామా. అతడు పరిశుద్ధమైన తులము పరిమాణమును బట్టి 130 తులములు ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా ఆ రెండిటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యంతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణంగా తెచ్చెను. ఇది అమీహూదు కుమారుడు అయిన ఎలీసామా అర్పణము. 8వ దినమున అర్పణమును తెచ్చినవాడు పేదాసూరు కుమారుడును మనుష్యులకు ప్రధానుడును అయిన గమాలియేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా ఆ రెండింటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యంతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణంగా తెచ్చును. ఇది వేదసూరు కుమారుడైన గమాలియేలు అర్పణము. 9వ దినమున అర్పణ తెచ్చినవాడు గిద్యోని కుమారుడును బెన్యామీనులకు ప్రధానుడు అయిన అబీదాను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులములు ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులములు ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా ఆ రెండిటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యంతో నిండి ఉన్న 10 షేకేలుల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణంగా తెచ్చును. ఇది గిద్యోని కుమారుడైన అబీదాను అర్పణము. 10వ దినమున అర్పణమును తెచ్చినవాడు అమిషాదాయి కుమారుడును దానీలకు ప్రధానుడు అయిన అహియేజరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా ఆ రెండిటిలో నూనెతో కలిసి నిండిన గోధుమ పిండిని,
ధూపద్రవ్యంతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లను తన అర్పణంగా తెచ్చును. ఇది అమీషాదాయి కుమారుడైన అహియేజరు అర్పణము. 11వ దినమున అర్పణము తెచ్చినవాడు ఒక్రాను కుమారుడును ఆషేరీయులకు ప్రధానుడును అయిన పగియేలు. అతడు పరిశుద్ధమైన తులము పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా ఆ రెండిటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యములతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లను తన అర్పణంగా తెచ్చెను. ఇది ఓక్రాను కుమారుడైన పగియేలు అర్పణము. 12వ దినమున అర్పణము తెచ్చినవాడు ఏనాను కుమారుడైన నఫ్తాయులకు ప్రధానుడు అయిన ఆహీరా. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా ఆ రెండిటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యములతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణంగా తెచ్చెను. ఇది ఏనాను కుమారుడైన అహీరా అర్పణము. బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇజ్రాయేలుల ప్రధానులు అర్పించిన ప్రతిష్ఠిత అర్పణములు ఇవి: వెండి గిన్నెలు 12, వెండి ప్రోక్షణ పాత్రలు 12, బంగారు ధూపార్తులు 12, ప్రతి వెండి గిన్నె 130 తులముల గలది, ప్రతి ప్రోక్షణ పాత్ర 70 తులములది. ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి 2400 తులములది. ధూప ద్రవ్యములతో నిండి నా బంగారు ధూపార్తులు 12, వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి 10 తులములది. ఆ ధూపార్తుల బంగారం అంతయు 120 తులములది. దహన బలి పశువులనియు 12 కోడెలు, 12 పొట్టేళ్లు, ఏడాదివైన గొర్రెపిల్లలు 12, వాటి నైవేద్యములను, పాప పరిహారార్థమైన మగ మేకపిల్లను 12, సమాధాన బలి పశువులనియు 24 కోడెలు, పొట్టేళ్లు 60, మేకపోతులు 60, ఏడాదివైన గొర్రెపిల్లలు 60. మోషే యెహోవాతో మాట్లాడటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీద నున్న కరుణాపీఠం మీద నుండి, అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు ఆయనతో మాట్లాడెను. సంఖ్యాకాండం 8వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను: నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపములు వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలనని చెప్పమనెను. అహరోను అలాగు చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆ దీపవృక్షము బంగారపు నక్కిసి పని గలది. అది దాని స్తంభములు మొదలుకొని పుష్పముల వరకు నక్కిసి పని గలది. యెహోవా కనపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను: నీవు ఇజ్రాయెల్లో నుండి లేవీలను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసిందేమనగా వారి మీద పాప పరిహారార్థ జలములను ప్రోక్షింపుము. అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరం అంతయు గొరిగించుకుని తమ బట్టలు ఉతుక్కుని పవిత్రపరచుకున్న తర్వాత వారు ఒక కోడెను, దాని నైవేద్యమును, అనగా తైలంతో కలిసిన గోధుమ పిండిని తేవలెను. నీవు పాప పరిహారార్థపు బలిగా మరి యొక్క కోడెను తీసుకుని రావలెను. అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి లేవీలను తోడుకుని వచ్చి ఇజ్రాయేలుల సర్వ సమాజమును పోగు చేయవలెను. నీవు యెహోవా సన్నిధికి లేవీలను తోడుకుని వచ్చిన తర్వాత ఇజ్రాయేలులు తమ చేతులను ఆ లేవీల మీద ఉంచవలెను. లేవీలు యెహోవా సేవ చేయు వారవుటకు అహరోను ఇజ్రాయేలులను ప్రతిష్ఠార్పణంగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను. లేవీలు ఆ కోడెల తలల మీద తమ చేతులు ఉంచిన తర్వాత నీవు లేవీల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయనట్లు యెహోవాకు వాటిలో ఒకదాన్ని పాప పరిహారార్థ బలిగాను, రెండో దాన్ని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీలను నిలువబెట్టి యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణంగా వారిని అర్పింపవలెను. అట్లు నీవు ఇజ్రాయెల్లో నుండి లేవీలను వేరుపరచవలను. లేవీలు నావారై ఉందురు. తర్వాత నీవు వారిని పవిత్ర పరిచి ప్రతిష్ఠ అర్పణంగా వారిని అర్పించినప్పుడు లేవీలు ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చును.
ఇజ్రాయేలీలలో వారు నా వశము చేయబడిన వారు తొలిచూలి అయిన ప్రతి వానికి అనగా ఇజ్రాయేలులో ప్రథమ సంతానం అంతటికి ప్రతిగా వారిని నేను తీసుకుని ఉన్నాను. ఎలియనగా మనుషులలోను పశువులలోను ఇజ్రాయేలులో తొలిచూలి అయినది యావత్తు నాది. ఐగుప్తు దేశంలో తొలిచూలి అయిన ప్రతి వానిని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని. ఇజ్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతి వానికి మారుగా లేవీలను తీసుకుని ఉన్నాను. మరియు ప్రత్యక్షపు గుడారంలో ఇజ్రాయేలీలు నిమిత్తము సేవ చేయుటకు ఇజ్రాయేలుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకును ఇజ్రాయేలీలలో లేవీలను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించి ఉన్నాను. అందువలన ఇజ్రాయేలీలు పరిశుద్ధ మందిరమునకును సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇజ్రాయేలులకు సంభవింపకపోవును అని చెప్పెను. అప్పుడు మోషే అహరోనులను ఇజ్రాయేలుల సర్వ సమాజము యెహోవా లేవీలను గురించి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీల ఎడల చేసిరి. ఇజ్రాయేలు వారికి అట్లే చేసిరి. లేవీలు తమను పవిత్ర పరుచుకొని తమ బట్టలు ఉతుక్కున్న తర్వాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్ఠ అర్పణముగా వారిని అర్పించెను. వారిని పవిత్ర పరచుటకు అహరోను వారి నిమిత్తం ప్రాయచిత్తం చేసెను. తర్వాత లేవీలు అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు లోపలికి వెళ్ళిరి. యెహోవా లేవీలను గురించి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేసెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఇది లేవీలను గురించిన విధి. 25 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల ప్రతి వాడును ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పనిచేయటకు రావలెను. అయితే 50 ఏండ్లు వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను. వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారంలో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలెను గాని పని చేయవలదు. లేవీలు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి అలాగూ నియమింపవలెను.